హాయ్ ఫ్రెండ్స్, ఈ పచ్చడి కోసం నేను ఎండుమిర్చి, నువ్వులు, జీలకర్ర, మెంతులు పావు స్పూన్ సరిపోతాయి. ఎండుమిర్చి 5 తీసుకున్నాను. కరివేపాకు 1 కప్ అనమాట. చక్కగా వన్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఇవంతా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. మీకు అర్థం కాలేదు అనిపిస్తే ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూసి ట్రై చేసేయండి. ఇంకా ఇదిగోండి, ఇవన్నీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. అవి ఫ్రై అయ్యాయి పక్కన పెట్టేసుకొని 100 గ్రామ్స్ పచ్చిమిర్చి, 100 గ్రామ్స్ దొండకాయ పీసెస్ బాగా పండినవి తీసుకోండి, పచ్చడికి టేస్టీగా ఉంటాయి. ఇంకా ఈ విధంగా కరివేపాకు తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలా ట్రై చేయండి. అసలు పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. నాకైతే నచ్చింది, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇంకా టొమాటోస్ ఒక 5 దాకా తీసుకున్నాను, మీడియం సైజ్వి. అవి కూడా చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ చల్లారిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ పౌడర్ చేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టుకున్నాను 10 మినిట్స్ ముందు. అది కూడా వేసుకొని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక హాఫ్ గర్భమంత వెల్లుల్లి కూడా వేసి పట్టుకున్నాను. తర్వాత టొమాటో పీసెస్ని కూడా వేసుకొని లాస్ట్లో ఫ్రై చేసుకొని తర్వాత తాలింపు కోసం నెయ్యి వేసుకున్నాను. 1 స్పూన్ అంతా నెయ్యి, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకున్నాను. నెయ్యి ఫ్లేవర్తో పచ్చడి అయితే టేస్టీగా అనిపించింది. ఇది షార్ట్ వీడియోలో చూసి చేసే వాళ్ళ కోసం షార్ట్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చిందనే అనిపిస్తుంది. పచ్చడి అయితే పేరు పెట్టడానికి వీల్లేదు, చాలా బాగుంది. ట్రై చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే ఓకేనా. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.